సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారిని, అలాగే ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారిని, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక రామంతపూర్ కార్పొరేటర్ గారు, అప్సిగూడ కార్పొరేటర్ గారు, ఉప్పల్ కార్పొరేటర్ గారు, మల్లాపూర్ కార్పొరేటర్ గారు, నాచరం కార్పొరేటర్ గారు. ఎందుకు ప్రశ్నిస్తున్నాము? జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్, అలాగే కాప్రా సర్కిల్ ఈ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ లో అవినీతి అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొడుతూ అవినీతి అధికారుల జేబులు నింపుకుంటున్నారు. అనుమతులు ఒకలాగా, పర్మిషన్ ఒకలాగా, నిర్మాణం ఒకలాగా. మళ్ళీ ఉల్టా మళ్ళీ ఫోన్లు చేసి మీకు ఎక్కడ తెలుసు, మీరెవరు అక్రమ నిర్మాణం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చెప్పింది అక్రమ నిర్మాణం ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. అక్రమ నిర్మాణము మీ దగ్గర బోర్డు పెట్టాలి, ఇది అక్రమ నిర్మాణం. అస్సలు మీరు ఎందుకు చేస్తున్నారు ఈ అక్రమ పనులు, అవినీతి అధికారుల ప్రశ్న అంటే ప్రజాప్రతినిధులకు మీకు బాధ్యత లేదా? మీకు మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఎలక్షన్ అప్పుడు తిరగాల, తర్వాత కూర్చోవాలా? అక్రమం ఏమి జరుగుతుంటే మీకు బాధ్యత లేదు? మీకు వారిని చర్యలు తీసుకోవట్లేదు? చెప్పండి. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కార్పొరేటర్లు మీరు బాధ్యత వహించాల్సిందే. అక్రమ నిర్మాణాలలో మౌనంగా ఉంటే ప్రభుత్వం కబ్జా, అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలు, రోడ్లు కబ్జాలు ఎన్నండి. చూడండి, మేము నిత్యం పెడుతున్నాం, ట్యాగ్ చేస్తున్నాం. అయినా ఎవరు స్పందించారు. స్పందించలేదంటే అర్థం చేసుకుంటారు ప్రజలు, పౌర సమాజం. మేము జాగ్రత్తలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, పురపాలక శాఖ మంత్రి గారు దయచేసి వీటి మీద ఒక దృష్టి పెట్టండి. మీరు బాపట్ల కృష్ణమోహన్ రాజశేఖర్.